నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అనంతపురం జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సామాజిక బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రను విజయవంతం చేయాలని యువజన విభాగం అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి కోరారు. జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగనన్న సీఎం అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అభివృద్ధి పదంలో నడుస్తున్నారని తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాల ముంగిట నిలిచాయని అన్నారు. గత ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాలను నిర్లక్ష్యానికి గురి చేశాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్య సురక్ష పేరిట పేదలకు వైద్య సేవలను 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా అందించడం దేశ చరిత్రలోనే రికార్డు అని అన్నారు. మారుతి నాయుడు మాట్లాడుతూ సినీ నిర్మాత వర్మపై కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యల వెనుక లోకేష్ హస్తముందని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తేనే లోకేష్ చెప్పు తీసుకుని ఎడాపెడా వాయించి పడేస్తామని హెచ్చరించారు. ఇక అనంతపురం వస్తే పరిగెత్తించి వాణ్ణి అంతు తేలుస్తామని అన్నారు. రేపు జరగబో సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రేపు మన అనంతపూర్ అర్బన్ పరిధిలో రేపు సాయంకాలం 3 గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసిందిగా మా యువజన విభాగం తరఫున కోరుతున్నాము. అలాగే యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మన ముఖ్యమంత్రి జగనన్న వచ్చిన తర్వాత గత 4.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని, చేసిన మంచిని ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సు యాత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అనుకొని జగనన్న వారికి చేస్తున్న మేలుని గతంలో మనం చూసాం. ఎన్నో ప్రభుత్వాలు ఇలాంటి విప్లవాత్మకమైన మార్పుల్ని జగనన్న వచ్చిన తర్వాత తీసుకురావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ సంక్షేమ పథకాలు అందించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రజల్ని ఎంతో తన కుటుంబంలా కాపాడుకుంటూ విద్య అయితే ఏమి, వైద్యం అయితే ఏమి, ఎన్నో కార్యక్రమాలు నాడు నేడు అనే దీంతో కావచ్చు, వైద్యంకై గతంలో మనం చూసాం 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఉండేది ఆరోగ్యశ్రీ కింద. మన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు, ఒక కుటుంబానికి వాళ్ళ ఆరోగ్యపరంగా ఏదైనా బాగలేకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో చూపించుకునేకి 25 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జగనన్న రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం చేస్తున్న మంచిని వివరించే కార్యక్రమంలో భాగంగానే ఈ బస్సు యాత్ర అనేది మన అనంతపూర్ అర్బన్ పరిధిలో రేపు సాయంకాలం 3 గంటలకి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మా యువజన విభాగం తరఫున కోరుతూ, అలాగే మన జిల్లాలో ఉన్న యువతంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్నకి అండగా ఉంటూ సపోర్ట్ చేస్తామనే దీంతో సంఘీభావంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మా యువజన విభాగం తరఫున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మేము కూడా చాలా సన్నాహాలు చేశాం. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొని దిగ్విజయం చేసిందిగా కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాధికార బస్సు యాత్ర కార్యక్రమం రేపు అనంతపురంలో జరగబోతుంది. అలాగే నిన్న లోకేష్ బాబు చెంచాలో ఒక మాట మాట్లాడారు. 1/2 కోటి ఇస్తాము, కోటి ఇస్తావా, 1/2 కోటి ఇస్తావా, తలలు తీస్తామని చెప్పి. లోకేష్ చిల్లరనా కొడుకు, ఎంత ఉండి చిల్లరనా కొడుకు ఏమైనా చేపిస్తాను. అదే మెంటాలిటీ మేము కూడా చేయాలంటే 1/2 కోటి కాదు, కోటి కాదు. జగనన్న వచ్చి అభిమానంతో నేను నీ తల తీసే వాళ్ళు అడుగుతున్నారా లోకేష్ గా? మన దగ్గర యూత్ వాళ్ళతో చిల్లర రాజకీయాలు మాని గౌరవంగా బతుకు. ఇదేనా నీకు నేర్పించే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి? నీ చెంచాలను అడ్డం పెట్టుకుని నువ్వు కోటిస్తారు తల నీ కూడా పంపిస్తావు. నువ్వు భార్గవ్ నా కొడక మారు పద్ధతి మార్చుకు. ఇప్పటికే మరొకసారి ఇదే విధంగా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చిన వరకు అనంతపురం జిల్లాలో నువ్వు వచ్చే యువజన విభాగంలో చెప్పుతో తరిగి కొడతామని చెప్తాను. లోకేష్ గారికి హెచ్చరిక చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.